మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్ లివ్ రిచ్ హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 10 చేసే ముందు చాలా మంది అడుగుతున్నారు, ఇప్పటివరకు మన ఎపిసోడ్స్ ఏవైతే బయటికి వెళ్ళాయో అవి చూసిన తర్వాత డిసెంబర్ 20 నుంచి 27 వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, 7 రోజులు మమ్మల్ని ఏ విధంగా ఎంగేజ్ చేస్తారు. మైండ్ఫుల్ మిలీనియర్ టైటిల్ చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. మేము మిలీనియర్ అయిపోతామా 7 రోజుల్లో? మా హ్యాబిట్స్ కావచ్చు, మనీ పైన మాకు గ్రిప్ కావచ్చు, మా థాట్స్ కావచ్చు, మా హెల్త్ కావచ్చు, మేము చూసే పర్సెప్షన్ కావచ్చు, ఏ విధంగా మార్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ 7 రోజుల్లో క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, టైమింగ్స్ ఏంటని అడుగుతున్నారు. ఒకసారి దాని గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ఫుల్ మిలీనియర్లో మనం 7 రోజుల ప్రోగ్రామ్. ఈ 7 రోజుల్లో రోజు 1.5 పాటు ఉంటుంది. ఒకే రోజు మనం డెస్టినేషన్ చేంజ్ చేయలేం, కానీ డైరెక్షన్ చేంజ్ చేయగలం. సో మనం వెళ్ళే దారి ఏంటి, దానికి కొంచెం నెమ్మదిగా స్టెప్పులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. అయితే మనం రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా, రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నామా? సో ఈ 7 రోజుల పాటు ఎలా ఉంటుందంటే, మీ డ్రీమ్స్ ఏంటి వాటిని రీఇగ్నైట్ చేయాలి. అలాగే హ్యాబిట్స్ ఏంటి, హెల్త్ మీద ఎలా ఫోకస్ చేయాలి, వెల్త్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, రిలేషన్షిప్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అలాగే మీ బిజినెస్ కానీ కెరియర్ కానీ ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఇంకా మనం మాట్లాడుకుంటే మనకి చిన్నప్పటి నుంచి కొన్ని బ్యాడ్ మెమరీస్ స్టోర్ అయి ఉంటాయి. వాటిని ఎలా మనం అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. మనం రోజులో 1/3 నిద్రపోతాం. సో నిద్రని ఎలా బెటర్ చేసుకోవాలి, స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి అనే ఎన్నో కాన్సెప్ట్స్ మనం మాట్లాడుకుంటాం ఈ 7 days. సో ఖచ్చితంగా ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేయగలిగేంత మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళకి కనుక ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. దానికి నేను గ్యారంటీ. సో చూస్తారు కదా, ఇంకా అంతకన్నా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఈ 7 రోజులు జరగబోయే సెషన్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు పెట్టే టైమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఇన్వెస్ట్మెంట్. సో మనం ఇప్పటివరకు లైఫ్లో చాలా టైంని వేస్ట్ చేసి ఉంటాం. 1 గంటన్నర మీ లైఫ్లో ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రతి ఎపిసోడ్లో డిఫరెంట్గా మేము కొన్ని జానర్స్ని టచ్ చేస్తూ ఉన్నాం. ఒకసారి ఫ్యామిలీ, ఒకసారి హెల్త్, ఒకసారి మనీ, ఒకసారి జాబ్, ఒకసారి కెరియర్, ఒకసారి స్టూడెంట్స్ గురించి, ఇలా ప్రతి ఒక్కరి లైఫ్ గురించి ఏదో ఒక పాయింట్లో మాట్లాడుతూనే ఉన్నాం. అంటే ఇన్ని జోనర్స్ టచ్ అవుతూ ఉంటుంటాయా, మనం చూసే పర్సెప్షన్ ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది, ఒక పాజిటివ్ థాట్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు, ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఏ విధంగా వెళ్ళాలన్న వాటిపైన చాలా క్లియర్గా మీకు గ్రిప్ దొరుకుతూ ఉంటుంది. శ్రవణ్ గారు పదే ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తూ ఉంటుంటారు, 7 days మీరు టైం ఇన్వెస్ట్ చేసి నేను చెప్పింది ఫాలో అవ్వండి, అవ్వకపోతే మీ మనీ ఏదైతే ఉంటుందో రిటర్న్ చేస్తామని కూడా అంతలా చెప్తున్నారంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో మీకే అర్థం చేసుకోండి. సో దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. పూర్తి డీటెయిల్స్ టీం అందిస్తారు. సో చాలామంది మనీ బ్లాక్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంటారు. సంపాదన వస్తుంది బట్ మా దగ్గర ఉండట్లేదు, వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఇది మనం చాలా మందిలో చూస్తామండి. ప్రమోషన్స్ హైక్స్ వస్తూ ఉంటుంటాయి, అనుకోకుండా ఒక బిజినెస్లో సక్సెస్ చూస్తూ ఉంటుంటాం. బట్ ఆ మనీని రైట్ డైరెక్షన్లో ఇన్వెస్ట్ చేయరు. వచ్చింది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎలా వచ్చింది ఎలా వెళ్ళిందో కూడా తెలియదు. లాస్ అని మాట్లాడతాం. అవి బ్లాకేజెస్గా మనం మన భాషలో ఎక్కువగా చెప్తూ ఉంటుంటాం. వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ ఉషా గారు. అయితే మీరు అన్నారు చూసారా, మనీ సంపాదిస్తుంటారు కానీ దాన్ని నిలబెట్టుకోలేరని. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఎర్నింగ్ మనీ ఈజ్ డిఫరెంట్, బిల్డింగ్ వెల్త్ ఈజ్ డిఫరెంట్. చాలామందికి ₹1,00,000 వస్తుంది, 2 లక్షలు, 3 లక్షలు శాలరీస్ తీసుకుంటున్నా సరే మంత్ ఎండ్ వచ్చేసరికి అరే నా దగ్గర ఏం మిగలట్లేదు, 5,000, 10,000, 15,000 మిగిలి ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నారు చాలామంది. సో ఎర్నింగ్ మనీ అది, కానీ దాన్ని రైట్ డైరెక్షన్లో ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే అసలు ఫస్ట్ థింగ్, ఒకసారి మనం చూసుకుంటే పాపులేషన్ పరంగా చూసుకుంటే 15% పీపుల్ ఫినాన్షియల్లీ బ్రోక్. అంటే వాళ్ళకి అసలు తిండి తినడానికి కూడా లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి బట్టలు లేని వాళ్ళు భారతదేశంలో 15% మంది వరకు ఉన్నారు. 60% మంది ఫినాన్షియల్లీ స్ట్రగ్లింగ్. అంటే ఏంటంటే వాళ్ళకి తినడానికి ఉంది కానీ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలనుకున్నా, లేకపోతే ఒక హాస్పిటల్లో జాయిన్ చేయించాలనుకున్నా, వాళ్ళకి నచ్చింది కొనుక్కోవాలనుకున్నా వాళ్ళు ఎఫర్ట్ కూడా చేయలేరు. అలాంటి వాళ్ళు 60% ఉన్నారు. అయితే 20% ఫినాన్షియల్లీ కంఫర్టబుల్. అంటే వాళ్ళకి తినడానికి డోకా లేదు, ఉండడానికి ప్రాబ్లం లేదు,
వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్స్లో చదివిస్తారు, ఏమైనా ఇమ్మీడియట్గా ఒక హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి డబ్బులు ఉంటాయి, కేపబుల్ ఉంటాయి, పెళ్ళిళ్ళు చేయడానికి ఉంటాయి, వీళ్ళందరూ కంఫర్టబుల్గా ఉన్నారు. ఒక 4% రిచ్, 4% వాళ్ళకి నచ్చిన లైఫ్ స్టైల్, నచ్చిన ఇల్లు, నచ్చిన కార్లు, వెకేషన్స్కి వెళ్ళాలనుకున్న ఇలాంటి వాళ్ళు 4% ఉన్నారు. యాక్చువల్లీ 1% ఈజ్ వెల్దీ. డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తుంది, వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు. వాళ్ళు పడుకున్నా సరే వాళ్ళ కోసం డబ్బు అది కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు పడుకున్నా సరే వాళ్ళు మల్టిపుల్ రిసోర్సెస్ ఉంటాయి, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. సో ఎలాగైనా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని వీళ్ళు రిచ్ కానీ వెల్దీ కానీ అవ్వాలి అనుకుంటే అది మైండ్ సెట్తో ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే మైండ్ సెట్ అండ్ స్కిల్ సెట్. స్కిల్ సెట్ అంటే ఏంటి? ఒక డాక్టర్ ఉన్నాడు, హార్ట్ సర్జరీ చేయాలి, దట్స్ ఎ స్కిల్. కోడింగ్ చేయాలి స్కిల్, ఎడిటింగ్ చేయాలి స్కిల్. సో ఈ స్కిల్ వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే స్కిల్ అనేది ఉండాలి, దానివల్లే మీరు గ్రో అవుతారు. అలా మైండ్ సెట్ అంటే ఏంటంటే మనం డబ్బుని ఎలా చూస్తున్నాం. ప్రైమరీగా ఈ వీడియోలో నేను 6 బ్లాక్స్ చెప్తాను. సో 6 బ్లాక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ నెగిటివ్ బిలీఫ్స్. ఈ నెగిటివ్ బిలీఫ్స్ ఎలాంటివంటే మనం డబ్బు సంపాదించకుండా ఆపుతూ ఉంటాయి. మనం వింటూనే ఉంటాం, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా? ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే, డబ్బుతో నువ్వు అన్నాన్ని కొనుక్కోవచ్చు, ఆకలి కొనుక్కోలేవు, డబ్బుతో మంచాన్ని కొనుక్కోవచ్చు, నిద్ర కొనుక్కోలేవు, డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, తప్పు పని చేసి డబ్బులు సంపాదించారు అని డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి 14 మనం కోర్సులో మాట్లాడుకుంటాం. 14 రకాల నెగిటివ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేస్తే తప్ప మనం డబ్బులు సంపాదించలేం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అసలు మాట్లాడుకుంటే నేను చాలా యంగ్, నేను లేకపోతే చాలా పెద్దవాళ్ళం అయిపోయాం, ఇప్పుడు మేము డబ్బులు ఎలా సంపాదిస్తాం, నేనేమి చదువుకోలేదు, ఇలాంటివి ఎన్నో 14 లిమిటింగ్ బిలీఫ్స్. వాటి మీద మనం వర్క్ చేస్తాం. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ వల్ల, ఈ నెగిటివ్ బిలీఫ్స్ వల్ల మనం డబ్బులు సంపాదించట్లా. అంటే ఒక డబ్బున్న వ్యక్తిని చూస్తే వాడేదో తప్పు పని చేసి డబ్బులు సంపాదించాడే అని అనుకుంటారు. మరి రతన్ టాటా గారు తప్పు పని చేసి డబ్బులు సంపాదించారా? కాదు కదా. సో డబ్బు వస్తే నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి, లేకపోతే ఫ్యామిలీతో సరిగ్గా ఉండరు అని మేబీ ఎవరో ఒకళ్ళిద్దరు ఎగ్జాంపుల్ ఉండొచ్చు. కానీ దాన్ని పట్టుకొని అసలు డబ్బే సంపాదించకుండా ఉండరు అంటే ఎలా? అది కుదరదు కదా. సెకండ్ వన్ ఏంటంటే ఫియర్ అండ్ యాంగ్జైటీ అరౌండ్ ఆపర్చునిటీ. ఇప్పుడు కొంతమందికి ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ వస్తే అమ్మో నేను ప్రమోషన్ వస్తే నాకు బాధ్యతలు ఎక్కువ పెరిగిపోతాయి, అక్కడ శాలరీ పెరుగుతుంది, అయినా సరే వీళ్ళు హ్యాండిల్ చేయలేరు. లేదు, ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గరికి, మీ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక 5 లక్షలు ఇచ్చి, ఈ 5 లక్షలు నీ దగ్గర ఉంచు, నేను ఒక వారం తర్వాత తీసుకుంటానంటే, అమ్మో వద్దులే నా దగ్గర డబ్బులు పోతాయి, నేను ఎక్కడో ఖర్చు పెట్టేస్తానని. అంటే ఒక 5 లక్షల్ని హ్యాండిల్ చేయలేనోడివి నువ్వు 5 కోట్లు ఎలా హ్యాండిల్ చేస్తావు? సో ఎందుకు భయపడుతున్నావు అంటే దాన్ని మేనేజ్ చేసుకోగలిగే కెపాసిటీ మన దగ్గర లేనప్పుడు మనం ఎలా ముందుకెళ్తాం? అలాగే థర్డ్ వన్ ఏంటంటే అన్వర్ది ఆర్ డోంట్ డిజర్వ్. నాకు అసలు అర్హత ఉందా? అసలు నేను డబ్బులు సంపాదించడానికి అర్హుండేనా? నాకు ఏ రకంగా డబ్బులు వస్తాయి? ఎవరైనా వచ్చి నువ్వు సంపాదించగలవంటే నాకేం చదువుకోలేదు సార్, నేనేం చేయలేను సార్, నా వల్ల కాదు సార్ అని చెప్పి వాళ్ళే లిమిట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ద నీడ్ టు బి సీన్ యాజ్ గుడ్ పర్సన్. రియల్ లైఫ్లో ఏంటంటే నేను జాబ్ చేసుకుంటూ కొన్ని స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి సార్ నేను ఫ్రీగా చెప్తాను సార్ సెషన్, అయితే ఏదైనా అవకాశం ఇస్తారేమని అనుకున్నా. కానీ నేను డబ్బులు అడిగితే నేను కమర్షియల్ అని అనుకుంటారు అని చెప్పేసి నేను అడగడం మానేసేవాడిని. ఇంకా చెప్పాలంటే ఒకసారి మనం ఎవరికైనా డబ్బులు ఇస్తాం, 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తాం, మనమే ఫ్రెండ్కి అవసరమైనప్పుడు మనం డబ్బులు ఇస్తాము. కానీ మనం అడగాలంటే అరే డబ్బులు కావాలంటే మనం 1కి 10 సార్లు ఏమనుకుంటారో అని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు. అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను మంచి వ్యక్తిగా ప్రజలందరూ యాక్సెప్ట్ చేయాలి, అందరూ ప్రొజెక్ట్ చేయాలి అనే భావనలో ఉంటూ ఉంటారు. నీ డబ్బులు నువ్వు అడగడానికి ప్రాబ్లం ఏంటి? ఇందులో మళ్ళీ 3 బ్లాకేజెస్ ఉంటాయి. 3 బ్లాకేజెస్ అంటే రిసీవింగ్ మనీ, కష్టపడ్డావు, డబ్బులు అడగడానికి ఆగిపోతూ ఉంటారు, వీళ్ళకి రిసీవింగ్లో ప్రాబ్లం ఉంటుంది. సెకండ్ వన్ కీపింగ్లో ప్రాబ్లం. కీపింగ్లో అంటే వాళ్ళు ఇందాక చెప్పాను కదా, డబ్బులు వస్తే వాళ్ళ దగ్గర ఉండవు, ఏదో ఒక రకంగా ఖర్చు చేసేస్తూ ఉంటారు. థర్డ్ వన్ గివింగ్ ప్రాబ్లం. ఒక కూరగాయల వాడి దగ్గరికి వెళ్ళి ఓ 50 రూపాయలు పెట్టి మాట్లాడుకుంటే 40 రూపాయలకు మాట్లాడావు, నెగోషియేషన్ చేయండి, తగ్గించమనండి, తప్పులేదు. 50 రూపాయలది 40 రూపాయలు 30 రూపాయలకి మీరు మాట్లాడారు. కానీ ఆ 30 రూపాయలు ఇచ్చేటప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు, అబ్బా ఈరోజు 30 రూపాయలు ఖర్చు అయిపోయాయి, అబ్బా ఇంత ఖర్చు పెట్టేస్తున్నా అని అనుకుంటూ ఉంటారు. అదొక బ్లాకేజ్. సో వీటిలో ఇంకా మనం డెప్త్కి వెళ్తాం. 5th పాయింట్ ఏంటంటే ఈగో అండ్ వీక్ సెల్ఫ్ కంట్రోల్. డబ్బులు ఇందాక చెప్పినట్టు డబ్బులు వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, ఎక్కడో ఒకటి ఖర్చు పెట్టేయాలి, ఎక్కడో ఒకటి ఏదో ఒకటి కొనేయాలి, నా దగ్గర ఉండదేమో. వీళ్ళు కొంతమంది ఏంటంటే ఈగో, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి చూసావా అని చెప్పేసి వేరే వాళ్ళకి చూపెట్టడం కోసం
షో ఆఫ్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెడుతుంటారు. దానివల్ల కూడా డబ్బులు అనేవి నిలవు. ఓకే. 6th వన్ ఈజ్ పార్కిన్సన్ లా అంటారు, అంటే బ్యాడ్ మనీ హ్యాబిట్. ఇప్పుడు చూడండి, మనం 50,000 వచ్చినప్పుడు మన హ్యాబిట్స్ ఒకలా ఉంటాయి. ఒక 2 BHK హోమ్లో ఇంత దాంట్లో ఒక 15,000 20,000 రెంట్ ఇంట్లో ఉంటాం. మనకి ₹1,00,000 కావాలనుకుంటాం. సార్ ₹1,00,000 వచ్చినప్పుడు మన లైఫ్ ఏమైనా బెటర్ అవుతుందా? మనం ఇంకా మంచి ఇల్లులో కావాలి, ఇంకొంచెం మంచి ఇల్లు, ఇంకొంచెం ఖర్చులు పెడతాం. చివరికి ఏంటంటే వీళ్ళకి డబ్బులు మిగలవు, వీళ్ళకి శాలరీ పెరుగుతున్న కొద్దీ ఖర్చులు పెంచేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనీ నిలవదు. సో ఇంకా మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే చాలా పెద్దదవుతుంది. ఎవరికైతే మనీ బ్లాక్స్ ఉంటాయో, ఎవరికైతే నెగిటివ్ బిలీఫ్స్ ఉంటాయో, నేను చెప్పాను కదా, డబ్బులు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా అని మనకు చిన్నప్పటి నుంచి ఏవైతే నెగిటివ్ బిలీఫ్స్ ఉండి మనం డబ్బులు సంపాదించుకోవడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నామో, అలాంటి వాటన్నిటిని, డబ్బులు ఒక అద్భుతమైన ఎనర్జీ అండి. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తి, నాకు డబ్బు అంటే ఇంట్రెస్ట్ లేదంటే ఓకే, యాక్సెప్టబుల్. ఆయనకి సంపాదించుకోగలిగే కెపాసిటీ ఉండి, క్యాలిబర్ ఉండి ఆయన సంపాదించుకోవాలా. ఆయనకి వేరే కంట్రీలో జాబ్ వచ్చినా సరే, ఒక నాసాకి వెళ్ళగలిగే వ్యక్తి ఉన్నా సరే, ఆయన నేను ఇండియాకి చేయాలి, నేను తక్కువ దానికైనా చేయాలి అని చెప్పి చిన్న ఇంట్లో ఆయన ఉన్నారు. ఆయన పర్పస్ వేరు. ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన దేశం కోసం అలా అంకితం చేశారు. డబ్బు ఇంకా ఎక్కువ సంపాదిస్తే నువ్వు వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా. ఒక చారిటీ చేయొచ్చు, ఒక అనాథాలయంకి చేయొచ్చు, ఓల్డేజ్ హోమ్కి చేయొచ్చు, లేదు మీ ఫ్యామిలీలోనే ఎవరో పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్కి మీరు హెల్ప్ చేయొచ్చు. ఎన్ని రకాల అద్భుతంగా చేయొచ్చు. సో మనీని ఒక పాజిటివ్ ఎనర్జీగా చూడండి. ఎప్పుడైతే మీరు చూస్తారో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అది మనం 7 రోజుల్లో అసలు ఈ మనీ లిమిటింగ్ బిలీఫ్స్ ఏమున్నాయి, అసలు మనీ ఎలా సంపాదించాలి, వెల్త్ బిల్డింగ్ ఎలా చేయాలి, కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేవి ఈ 7 days అద్భుతంగా మాట్లాడుకుంటాం. నేను చెప్పినట్టు ఇందాక ఉషా గారు కూడా చెప్పారు, మీకు కనుక రిజల్ట్స్ కనపడకపోతే నేను డబుల్ మనీ ఇచ్చేస్తాను, దాంట్లో నో డౌట్. డెఫినెట్గా అండి. చాలా మందికి నెగిటివ్ బిలీఫ్స్ ఉంటూ ఉంటాయి. ఏ బిలీఫ్స్ అయితే మనీ బ్లాకేజెస్ని క్రియేట్ చేస్తున్నాయో ఫస్ట్ని వాటిని ఐడెంటిఫై చేయగలిగితే దానికంటూ ఓవర్కమ్ చేసే ప్రాసెస్ డెఫినెట్గా మన దగ్గర ఉంటుంది. ఆ ఐడెంటిఫై చేయడానికే మన ప్రోగ్రామ్ చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ ఉషా గారు.